पूरा लोकल వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనతో పాటు కూడా కిషన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా నడుస్తుంది? మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటారు? మేము ప్రధానంగా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ డోర్ టు డోర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పెద్ద పెద్ద సభల కంటే, పెద్ద పెద్ద ర్యాలీ కంటే మేము ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఓటర్ను కలవాలని నిర్ణయం తీసుకొని ఆ రకంగా కలుస్తున్నాం. మంచి స్పందన కూడా మీరు చూస్తున్నారు. ఎక్కడ కూడా మరి చూసినా కూడా సానుకూలంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రధానంగా ఈ రెండు పార్టీల కోసం చూసుకుంటే కనుక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఏ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టి చేస్తున్నాయి. కానీ మీరు మాత్రం కేంద్ర మంత్రివర్యులు అయినప్పటికీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని దగ్గరుండి చూస్తున్నారు. సో ఏమంటున్నారు వాళ్ళు? ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండింది. 11.5 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి, వివక్షతకు, అన్యాయానికి గురైంది. ఇక్కడ మీరు చూస్తున్నారు రోడ్లు ఏ రకంగా ఉన్నాయి. ఒక గ్రామ పంచాయతీలో కూడా ఇంత అధ్వాన్నంగా ఉండవు రోడ్లు, ఒక మండల కేంద్రంలో కూడా ఇంత అధ్వాన్నంగా ఉండవు రోడ్లు జూబ్లీహిల్స్లో. ఈ పాపము కాంగ్రెస్ పార్టీది, ఈ పాపము బీఆర్ఎస్ది, ఈ పాపము కేసీఆర్ది, ఈ పాపము రేవంత్ రెడ్డిది, సోనియా గాంధీది. ఎందుకంటే ఇక్కడ గెలిచింది వాళ్ళు ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్స్గా. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సనత్ నగర్ బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇటు సైడ్ కూకట్పల్లి ఉంటే అది డెవలప్మెంట్ జరిగింది. ఇటు సైడ్ షేర్లింగంపల్లి ఉంటుంది, రోడ్ల మీద రంగులు కూడా కనిపిస్తాయి. ఇటు సైడ్ ఖైరతాబాద్ నిజమైన జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఉంటుంది, ఖైరతాబాద్ అసెంబ్లీ అది డెవలప్మెంట్ అయింది. మధ్యలో ఇది ఒక్కటి మాత్రమే పూర్తి వివక్షత గురైంది. స్లమ్స్ ఉంటాయి, వెనుకబడిన ప్రాంతము, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంటుంది, గుంతలు పడ్డ రోడ్లు, స్ట్రీట్ లైట్ వెరగవు, శానిటేషన్ ఉండదు, కంపు వాసన భయంకరంగా ఉంటుంది. మరి ఈరోజు కేసీఆర్ ఏమన్నాడు? హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసినా, ఇస్తాంబుల్ చేసినా, లేకపోతే న్యూయార్క్ చేసినా, వాషింగ్టన్ చేసినా, సింగపూర్ చేసినా అన్నాడు. నేను కేసీఆర్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చి ఒక 2 గంటలు ఆయన ఇంటింటికి తిరిగి పాదయాత్ర తీసి ఓటు అడిగితే ప్రజలందరూ ఓటేస్తారు. రావాలని కోరుతా ఉన్నాను. నువ్వు డెవలప్మెంట్ ఏందో తెలుస్తుంది, నీ రోడ్లు ఏందో తెలుస్తుంది. మెరిసే రోడ్లు అన్నావు, ఇస్తాంబుల్ అన్నావు, సింగపూర్ అన్నావు, ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకున్నావు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా నిన్న అనేక రకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలుగా ఏం చేశాడో చెప్పాలి. హైదరాబాద్లో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% వీధి లైట్లు వెలగడం లేదు. కారణము డబ్బులు లేక. అంత దివాలా తీసింది ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. నిజమైనటువంటి మార్పు, కాంగ్రెస్ మార్పు కాదు, నిజమైనటువంటి మార్పు. కేసీఆర్ కుటుంబం నుంచి సోనియా కుటుంబంకి వెళ్ళి అధికారం, అదే కరప్షన్, అదే ఎంఐఎం పార్టీతో దోస్తీ, అదే బుజ్జగింపు రాజకీయాలు, అదే కుహానవాద లైంగిక రాజకీయాలు, అదే అవినీతి, అదే కరప్షను, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడము, ప్రజలను వెన్నుపోటు పడవడము. తెలంగాణలో మార్పు రాలేదు. నిజమైన మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది. ఆ మార్పుకు నాంది జూబ్లీహిల్స్ కావాలని కోరుకుంటున్నాను. నిన్న అయితే కనుక రోడ్ షోలో భాగంగా కాంగ్రెస్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఈ కడుపు మంట ఎందుకు బీజేపీ వాళ్ళకి, అలాగే అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏం చేయలేక ఇక్కడికి వచ్చి ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోయి ఆ ఉగ్రవాదులను రేవంత్ రెడ్డి మాట్లాడాలి, తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు, భారత సైనికులు, భారతదేశం ఏం చేసిందో, 140 కోట్ల మంది ప్రజల మద్దతుతో మన సైనికులు ఏ రకంగా పాకిస్తాన్ను మరి ఏ రకంగా ఊచకోత కోసిరో మనం చూసాము. అనేక రకాలుగా ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరి పారేశారు మన సైనికులు. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి, సిగ్గుండాలే రాహుల్ గాంధీకి, సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం. జూబ్లీహిల్స్ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాను. మజ్లిస్ పార్టీ చెప్పిన వ్యక్తికి సీట్ ఇస్తావు, మజ్లిస్ పార్టీ చెప్పిన వ్యక్తి ఆధారబాధగా మంత్రి పదవి ఇస్తావు. ఈరోజు భారత సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడతావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి ఎక్కడెక్కడైతే భారత సైనికులు ఇండియాలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి అనేక ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశారో పోయి చూసి ఏడ్చి రమ్మని కోరుతున్నాను. తర్వాత అజారుద్దీన్ ఇప్పుడు మంత్రి చేయడం వల్ల బీజేపీకి అంత కడుపు మంట ఎందుకు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకేం కడుపు మంట లేదు తల్లి. జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు ఎందుకు చేస్తున్నాను అడుగుతున్నాను. నీకు అంత ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? 2 సంవత్సరాలుగా మైనార్టీ లేని మంత్రివర్గాన్ని నడిపి 2 సంవత్సరాలు మరి ముస్లింల మీద ప్రేమ అందుకులేదా? ఈరోజు అంత ప్రేమ ఉంటే అజారుద్దీన్ మీద
గతంలో టికెట్ ఇచ్చావు కదా 2 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ చెప్పాలా? ఆయన మీద ప్రేమ, కపట ప్రేమ ఉన్నది ఆయనది. ఓట్ల కోసం ఈరోజు జూబ్లీహిల్స్లో ఓడిపోతున్న భయంతో అనేక రకాల డ్యాన్సులు వితండవాదాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పార్టీ అయితే కనుక అన్ని మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అన్ని నియోజకవర్గంలో మొత్తం ఈ నియోజకవర్గం చూసుకుంటే కనుక అన్ని డివిజన్స్లో కూడా చాలా విస్తృతంగా ఈ యొక్క క్యాంపెయిన్ అనేది నడిపిస్తుంది. సో మనం ప్రస్తుతం మాట్లాడినట్టే కిషన్ రెడ్డి గారు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది కొనసాగిస్తున్నారు. ప్రజల స్పందన అనేది ఏ విధంగా ఉందనేది కూడా ఆయన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, రహమత్ నగర్ నుంచి.